ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనములు. లూకా సువార్త 18వ అధ్యాయం 7వ వాక్యము ద్వారా ఈరోజు మనము ప్రార్థన పట్టు అనే విషయాన్ని నేర్చుకుందాము. దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రములు తనను గూర్చి మొరపెట్టుచుండగా వారికి న్యాయము తీర్చడా? అవునండి, పట్టు లేని ఏ పని అయినను నెరవేరునా? కోరికలు దేవునికి చెప్పుకొని ప్రార్థించుట యందును, ప్రార్థించి నెరవేరుని అని నమ్ముట యందును తీవ్రంగా నమ్మి పట్టుదల కలిగి ఉండవలెను. అప్పుడు మన మనవులన్నీ కూడా నెరవేర్చబడతాయి. ఒక సింహము చీమగా మారవలసి వచ్చినప్పుడు ఎంత కష్టమో, ఎంత అసాధ్యమో, నిజంగా అలా జరిగిన ఎడల ఎంత అద్భుతమో. మనుషుడుగా ఉన్నప్పుడు దేవుడు మనుషుడుగా అగుట ఎంత కష్టమైన పని, ఎంత అసాధ్యమైన పనియో ఒక్కసారి ఆలోచిద్దాం. మనతో నుండుటకు, మన విషయమై సమస్త కార్యములు చేయుటకు, ఈ విధంగా మనకు కనబడుటకు, మనతో మాట్లాడుటకును నిశ్చయించుకొని మనుషుడాయను. మనము పేర్లు పెట్టుకున్న రీతిగాను అందరూ పిలుచుకొనుటకు వీలుగా నుండినట్లు యేసు అని పేరు పెట్టుకున్నాడు. ఆయన మన నిమిత్తమై బోధించి శ్రమను అనుభవించి తన ప్రాణము బలి చేసి చెడుగుని గెలిచి మరణమును కూడా గెలిచి పరలోకమునకి వెళ్ళెను. ఇంత గొప్ప పని చేసిన ఈ దేవమానవుడు మనకు ఏ పని చేసి పెట్టడు? ఒక్కసారి ఆలోచించండి. ఏ మనవి వినడు, ఏ కోరిక నెరవేర్చడు, ఏ మనుషుని కొరకు దేవుడు మనుషుడై ఒక చరిత్ర ఒక్కటే మీ మనసులో పెట్టుకొని ఈ యొక్క సంతోషంతో నీకు ఇష్టం వచ్చింది అడుగు. ఆయన మనుష్యుడు కనుక మన మనవి వినుటకు ఇష్టపడును. ఆయన మన దేవుడు కనుక మన మనవి నెరవేర్చుటకు శక్తి గలవాడై ఉన్నాడు. ఇష్టమును శక్తిని లేనివాడైన ఎడల మన కోరిక నెరవేర్చలేడు. శక్తి ఉన్నను ఇష్టము లేనివాడైన ఎడల మన కోరిక నెరవేర్చడు. యేసుక్రీస్తు ప్రభువునకు ఇష్టమును శక్తియు ఉన్నందున ఆయన మన కోరికలు నెరవేర్చును. అంత పెద్ద దేవుడు ఇంత చిన్న మానవుడిగా వచ్చాడు. ఇంత గొప్ప కార్యం చేసిన దేవుడు, తన ప్రాణమునే ఇచ్చిన దేవుడు ఇంకా మనం ఏది అడిగితే ఇవ్వకుండా ఉంటాడు? ఆలోచించండి ఒక్కసారి. కనుక మన శ్రమ ఏదైనా, కష్టం ఏదైనా ఆయన్ని అడగడానికి మనము పట్టు కలిగి అడగడానికి సిద్ధపడతాం. కనుక మనం ఎవరైనా సరే, ఎంత గొప్పవారమైనా, ఎంత వ్యాధిగ్రస్తులమైనా, ఎంత లేనివారమైనా, ఎంత పేదవారమైనా, ఏ మతస్థులమైనా, ఎంత అజ్ఞానులమైనా, ఎన్ని చిక్కుల గలవారమైనా ప్రభువుని ఆశ్రయించి నిత్యము ఆయనను పూజించుచు ఆయనకు మన మనవులను తెలియచేస్తే, నమ్మకము లేకపోయినను మనం ప్రార్థించాలి. నమ్మకం కొరకు ప్రార్థించాలి. ప్రభువా నాకు నమ్మకము దయచేయండి అని అడగాలి. అప్పుడు దేవుణ్ణి మనం ఆశ్రయించినట్లయితే ఆయన మనకు కోరికలు ఖచ్చితంగా నెరవేరుస్తారండి. మన కోరికలు ఏమై ఉండవలనో, మన యొక్క పాప పరిహారం కావాలి, వ్యాధి పరిహారం కావాలి, ఇబ్బంది పరిహారం కావాలి, చిక్కుల పరిహారం కావాలి. ఇవన్నీ కూడా మన కోరికలై ఉన్నవి. నమ్మిక, సంతోషము, ధైర్యము, నిశ్చంత, సుబుద్ధి, సత్య ప్రవర్తన, పాప విసర్జన, దైవ సేవ, దేవుని విషయమై సంగతులను ఇతరులకు బోధింపగల సేవ, రక్షణ, జీవితాంతము దేవుణ్ణి స్మరించుకొనుట, నెమ్మది అయిన మరణము మనకి అవసరమైనది. ఇది కాక ప్రతిదినము మనకి ఏది అవసరమో అది అడిగి మనం పొందుకోవచ్చు. ఆయన అందరి ప్రార్థన ఆలకించునండి. ఇది ఆయన సంతోషంగా, మీ సంతోషం సంపూర్ణమగునట్లు అడగమన్నారండి. ఆయన త్వరలో మీ కోరికలన్నీ కూడా నెరవేర్చాలంటే మన సంతోషము సంపూర్ణమగినట్లు మనం అడగాలండి. చింత, అధైర్యము, దిగులు, భీతి, అవమానము, విసుగుదల, నిరాశ ఇవన్నీ కూడా ప్రార్థన మానివేయటకు కొన్ని కారణాలు. మా కోరిక నెరవేర్చుటకు ఆయనకి ఇష్టం లేదు కాబోలు అని చాలామంది అనుకుంటారు. ఈ మొదటివన్నీ కూడా దెయ్యాలతో సమానమండి. ఈ చింత, అధైర్యము, అపనమ్మకం, అవిశ్వాసము ఇవన్నిటినీ కూడా మనం రానివ్వకూడదండి. ఫర్ ఎగ్జాంపుల్,
తేళ్లను పాములను మన ఇంట్లోకి వస్తే రానిస్తామా? అవి ఏ మూలకెళ్ళినా ఒక కర్ర ఎక్కడ ఉందో చూసి బయటికి వెళ్ళేంతవరకు వెతికి కొట్టి బయటికి పంపిస్తాం. అలానే సాతాను తెచ్చి మన హృదయంలో పెట్టే అనాలోచన, అపనమ్మకము, అధైర్యము, దిగులు, భీతి, విసుగుదల, వీటన్నిటినీ కూడా మనం బయటికి పారద్రోలాలి యేసు నామము ద్వారా. వీటినేటిని కూడా మన యొక్క ఆలోచనలోకి రానివ్వకూడదు, మన గృహంలోకి రానివ్వకూడదండి. అట్లు మనము త్రోసివేసిన ఎడల మనము ఈ పట్టు కలిగి ఉందుము. మొదటిది ప్రార్థన వలన కలుగునట్టి పట్టు, మంచి వాటిని అందుకొనుటకు గల పట్టు. రెండవది అక్కరలేని వాటిని విసర్జించుటకు అవసరమైన పట్టు. రెండును కలిగి ఉండలను. ప్రార్థించగా ప్రార్థన నెరవేరిన అని నమ్మిన ఎడల అది ప్రార్థన నెరవేరిద్దంటండి. కనుక రోజంతా ఏకాంత స్థలమందు ఉపవాసము ప్రార్థన చేసి ఒకరోజు మీరు చేసి చూడండి. అప్పుడు ఈ పట్టు మనకి కుదిరిద్ది. ప్రార్థించుటకు సమయము, స్థలము, వీలు దొరుకుద్ది. ఏమి చేయవలను కొందరు అడుగుచున్నారు. నీళ్లు త్రాగుటకు, అన్నం తినుటకు, తీరికగా కూర్చుంటకు, నిద్రపోవడానికి సమయం ఉంది, కానీ ప్రార్థనకు సమయము లేదు అని సమాధానం చెప్పుచున్నారండి. ఇవన్నీ కూడా సాతాను తెప్పించే ఆలోచనలు. మన బ్రతుకు అడ్డంగా నుండినను కనుక వాటన్నిటిని, ఈ నెపములను మనము తొలగించుకొని కష్టమైనను సరే ప్రార్థనను యేసుక్రీస్తు ప్రభు ఎదుట కూర్చొని అప్పుడు మన మనోభావం అంతయు కూడా ప్రార్థించే ఆత్మను మనం అడగాలండి. ప్రార్థన ఆయన వింటాడు అనే సంతోషము కలిగి ఉండాలి. కార్యసిద్ధి కలిగిద్ది అనే సంతోషం మనం కలిగి ఉండాలి. యేసుక్రీస్తు ప్రభు చెప్పిన ఒక ఉపమానము, భర్త చనిపోయిన ఒక స్త్రీ న్యాయాధిపతి యొద్దకు ఆమె తరచుగా వెళ్ళి తన కష్టము తీర్చండి అని ఎంతో బ్రతిమాలింది. ఆయన చెయ్యలేదు. అయినను ఆమె నిరాశపడక పట్టుకొని విడవక మరలా వెళ్ళి బ్రతిమాలు కొన్నందున ఆ న్యాయాధిపతి ఆమె కష్టము నివారణ చేసెను. కనుక ఆమెలో ఎంత పట్టుందో ఒక్కసారి చూడండి. అంత పట్టు యేసుక్రీస్తు ప్రభు మన కష్టమును పరిహరించును అనే పట్టు మనం కలిగి ఉందాం. ప్రార్థించండి అని ఆయన చెప్పాడు. మీరు ప్రార్థించిన ఎడల ఆయన ఖచ్చితంగా వింటాడు. ఆయన ఎవరు చెప్పినను వినడు అని ఎవరైనా చెప్పినా సరే మనం నమ్మకూడదండి. మీ మనస్సాక్షి చెప్పినా సరే అది నమ్మకూడదు. ఆయన చెప్పిందే నమ్మాలి. అప్పుడు మనము ధన్యులమగుతాం. మీ చేత పట్టుదల కలిగిన ప్రార్థన చేయించుటకే ఆయన మనకి ఈ ఉపమానమును చెప్పెను. కనుక మనము పట్టుదల కలిగి ఆ విధవరాలు వలె మనకున్న అవసరతలన్నీ ప్రభు ఎదుట చెప్పి మనం కావలసిన దాన్ని ఆయన యొద్ద నుండి పొందుకొందుము గాక. ఆమేన్. ఈ కొద్ది మాటలు దేవుడు మన వెనుకలో ఫలింపచేసి ఆశీర్వదించును గాక. ఆమేన్.